జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఓ లక్ష్మణ, స్నేహితులను చంపటం మహాపాపం. ఆవేశపడకు. మనము అగ్నిసాక్షిగా చేసుకున్నటువంటి స్నేహాన్ని ఒక్కసారి నువ్వే జ్ఞాపకం చేసుకో. వాచా రూక్షాని పరివర్జయన్. అన్ని చెడు మాటలు మాట్లాడకు లక్ష్మణ, అంత కఠినంగా మాట్లాడకు లక్ష్మణ. మంచి మాటలతో పని అయ్యేటట్టుగా చూడు అని శ్రీరామచంద్రుడు చెప్పగానే రాముడి ఆదేశాల ప్రకారం రాముడు చెప్పిన మాటలన్నీ విని ఇక లక్ష్మణుడు ప్రవివేశ పురీం వీరః లక్ష్మణః. లక్ష్మణస్వామి కిష్కింధలో ప్రవేశించాడు. లక్ష్మణుడు కిష్కింధలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడి మాటలు విన్నాడు కనుక ఇక సుగ్రీవుడిని చంపాలనే ఆలోచనను వదిలేశాడు లక్ష్మణుడు. ప్రళయకాల యమునిలాగా ఉన్నాడు లక్ష్మణుడు. అన్నమాట జవదాటనటువంటి లక్ష్మణుడు సుగ్రీవునితో ఏ రకముగా మాట్లాడాలో ఆలోచిస్తూ ఉన్నాడు. అన్న శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి దుఃఖాన్ని గురించి, శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి కోపాన్ని గురించి కూడా లక్ష్మణుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక బయలుదేరుతూ ఉన్నాడు లక్ష్మణుడు. అద్భుతమైనటువంటి వేగముతో వెడుతూ ఉన్నాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడి వేగము తట్టుకోలేక చెట్లు రాలిపోతూ ఉన్నాయి. అడ్డుగా ఉన్నటువంటి కొండ శిఖరాలను కూల్చిపారేస్తున్నాడు లక్ష్మణుడు. ఎదురుగా అడ్డుగా వచ్చినటువంటి రాళ్లను ముక్కలు ముక్కలు చేస్తున్నాడు లక్ష్మణుడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వేగముగా లక్ష్మణుడు వెడుతూ ఉంటే అక్కడ ఉండేటటువంటి జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి. కొంత దూరం నుండి కిష్కింధను చూశాడు లక్ష్మణుడు. ఇక లక్ష్మణుడికి కోపం పెరిగి ఆ కోపములో పెదవులు వణికిపోతూ ఉన్నాయి. అయితే కిష్కింధ శివార్లలో కొంతమంది వానరులు తిరుగుతూ ఉన్నారు, కాపలా కాస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లక్ష్మణుని చూసి ఎవరో శత్రువేనేమో అని భ్రమించి పెద్ద పెద్ద చెట్లను చేతుల్లో పట్టుకొని లక్ష్మణుడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు వానరులంతా. అట్లా సిద్ధమవుతూ ఉండేటటువంటి వానరులను చూసేసరికి లక్ష్మణునికి బభూవ ద్విగుణం క్రుద్ధో బహ్వింధన ఇవానలః. లక్ష్మణుడి కోపం ఇంకా పెరిగింది. ప్రళయకాల రుద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్లాంటి లక్ష్మణుని చూడగానే వానరులందరూ భయపడి శతసో విద్రుతాదిశః, వందలాదిగా ఉన్నటువంటి వానరులందరూ 4 వైపులా పారిపోయారు. అట్లా పారిపోయినటువంటి కొందరు వానరులలో పెద్దవాళ్ళంతా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి సుగ్రీవుడి భవనం ప్రవేశించి క్రోధం ఆగమనం చైవ లక్ష్మణస్య న్యవేదయన్. లక్ష్మణుని కోపాన్ని గురించి, లక్ష్మణుని రాకను గురించి సుగ్రీవుడికి తెలియచేశారు. అయితే అప్పుడు సుగ్రీవుడు తారతో ఉన్నాడు. ఈ వానరులు చెప్పిందేదీ వినిపించుకోలేదు సుగ్రీవుడు. కానీ అక్కడే ఉన్నటువంటి మంత్రులు మాత్రం కొందరు ఈ వానరులు చెప్పిన మాటలు విని వెంటనే మంత్రులు వారితో అంటూ ఉన్నారు, రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.